కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు ఆయన పెద్ద దినం రోజు అనుకుంటా ప్రభాస్ గారు మంచి మంచి వంటలు చేయించి అందరికి భోజనాలు పెట్టించాడు. ఎందుకు పెట్టించాడు? ఆ పెద్ద ఆయన గౌరవార్థం ఆయన పేరు మీద ఓ నలుగురికి భోజనాలు పెట్టించాలనుకున్నాడు, పెట్టించాడు. మంచిదే కదా. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకార్థం ఓ నలుగురికి భోజనాలు పెట్టించాడు ప్రభాస్. ఇంతవరకు బాగానే ఉంది. అయితే భోజనం చేసిన వాడు సైలెంట్గా వెళ్ళిపోకుండా ప్రభాస్ దగ్గరికి వెళ్ళి, సార్ భోజనాలు సూపర్గా ఉన్నాయి, చికెన్ పకోడా, మటన్ కుర్మా, చపాతీ, భక్ష్యాలు, పాయసం, అబ్బాబ్బాబ్బా ఏమున్నాయి సామి, మీ ఇంట్లో ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి అన్నాడు అనుకో. అప్పుడు ప్రభాస్ రియాక్షన్ ఏంటి? అన్నం వడ్డించిన చేత్తోనే పెద్ద గరిటెతో నెత్తిన ఒకటి పీకుతాడు. అవునా కదా? ఇప్పుడున్న జనరేషన్లోని కొంతమందికి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. తిని సైలెంట్గా వెళ్ళిపోకుండా ఈ తాగుబోతు నాయలు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ వర్ధంతి కూడా సేమ్ ఇలాగే తయారైంది. సీనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించడం సంగతి దేవుడెరుగు. వాళ్ళ కుటుంబ వివాదాల గురించే ఎక్కువ ఫోకస్ చేస్తుంటుంది మీడియా. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం సీనియర్ ఎన్టీఆర్ గారి జ్ఞాపకార్థం ఆయన వర్ధంతి కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తుంటారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకి ప్రతి సంవత్సరం ఆ రోజున ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులందరూ అక్కడికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించి వస్తుంటారు. అయితే ఈసారి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు సీనియర్ ఎన్టీఆర్ గారి వర్ధంతికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలకృష్ణ గారు ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వచ్చాడు. అయితే ఆయన లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు స్వాగతం సుస్వాగతం అని జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో వేసి ఒక ఆహ్వాన ఫ్లెక్సీ కట్టినది ఆయన కంటపడింది. దాన్ని చూసిన బాలకృష్ణ గారు వెంటనే ఆ ఫ్లెక్సీని అక్కడి నుండి తీసేయమని చెప్పాడు. ఇక అది చూసిన పనికిమాలిన నాయలందరూ జూనియర్ ఎన్టీఆర్ అంటే బాలకృష్ణకి ఎందుకంత కోపం, బగ్గుమన్న కుటుంబ వివాదాలు, మరోసారి రచ్చకెక్కిన నందమూరి కుటుంబం, బాబాయ్ అబ్బాయి మధ్య ఆరని మంటలు అని వివిధ రకాల క్రియేటివ్ థంబ్నైల్స్తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సరే, పీకేయించాడు. ఎందుకు పీకేయించాడు? అందుకు కారణం ఏంటి అనేది ఎవరికి అవసరం లేదు. నోటికి వచ్చిన చెత్తంతా వాగడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం. వర్ధంతికి వెళ్ళేటప్పుడో లేదంటే సంతాప దినాలకి వెళ్ళేటప్పుడో ఎవడన్నా స్వాగతం సుస్వాగతం, అందరూ ఆహ్వానితులే, మళ్ళీ మళ్ళీ ఇలాంటివి చూడలేరు, త్వరగా రండి అని ఫ్లెక్సీలు వేస్తారా? బుద్ధి లేని ఎదవల్లారా. అసలు అటువంటి అసందర్భ సమయాల్లో స్వాగతం సుస్వాగతం అని వేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇదంతా యాంటీ ఫ్యాన్స్ ముసుగులో పొలిటికల్ మేతల డ్రామా. నిజమైన నందమూరి అభిమాని ఎవడు కూడా ఇంత వరస్ట్గా బిహేవ్ చేయడు. అక్కడ ఫ్లెక్సీ కట్టింది ఎవడో బొచ్చుగాడు. పైగా వాళ్ళ పేర్లు ఫోటోలు వేసుకొని జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో పెట్టి మరీ స్వాగతం సుస్వాగతం అని వేసుకున్నాడు. సాంప్రదాయమైన విలువలు మర్యాద తెలిసిన బాలకృష్ణ అది సబబు కాదురా గాడిదల్లారా, అలా వేయడం తప్పు అని చెప్పి వాటిని తీయించాడు. అయితే దీంతో జూనియర్ ఎన్టీఆర్కి ఏం సంబంధం? గౌరవప్రదంగా హుందాతనంగా వ్యవహరిస్తే అసలు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఫ్యాన్స్ ముసుగులో ఇలాంటి లంగా పనులు చేస్తే ఎవరికైనా కాలుద్ది. సీనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో ఇలాంటి లేఖి పనులు ఎవరు చేసినా వాటిని అడ్డుకోవడం, తప్పని దండించడం సీనియర్ ఎన్టీఆర్ గారి కుమారుడిగా బాలకృష్ణకి సర్వ హక్కులు ఉన్నాయి. అసలు ఆ మాటకొస్తే జూనియర్ ఎన్టీఆర్ని అయినా సరే తిడతాడు, అవసరమైతే కొడతాడు. అది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకు, వాళ్ళ బాబాయ్. మధ్యలో మీరెవర్రా ముండమోపుల్లారా? అసలు రాష్ట్రంలో ఏ సమస్య లేనట్లు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీ తీసేసినందుకే రాష్ట్రంలో కరువు కాటకాలతో అల్లాడుతున్నట్లు, భూకంపాలు వరదలు వచ్చినట్లు, అమరావతి ఆగిపోయినట్లు ఒకటే వాయింపు సతాయింపు. బాలకృష్ణ గారికి మన సాంప్రదాయాలన్నా కట్టుబాట్లన్నా ఎంతో గౌరవం. ఆయనకి సెంటిమెంట్ కూడా ఎక్కువ. దాన్ని ఆసరాగా తీసుకొని ప్రతిసారి కొందరు పనికిమాలిన పేటీఎం గాళ్ళు ఫ్యాన్స్ ముసుగులో పని కట్టుకొని మరీ ఇలాంటి లంగా పనులు చేస్తుంటారు. టీడీపీ వాళ్ళు ఎక్కడ సభ ఏర్పాటు చేసినా చివరికి కుప్పంలో అయినా సరే అక్కడికి వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు సీఎం సీఎం అంటూ అరవడం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా రాజకీయాల్లో ఉన్నాడా? లేదంటే టీడీపీలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేస్తుంటే మంచి పేరు తెచ్చుకుంటాడని కావాలని గెంటేశారా? లేదు కదా. ఆయనకి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ నినాదాలు? అంటే కేవలం రాజకీయం, యాంటీ ఫ్యాన్స్, వారి మధ్య లేని విభేదాలు సృష్టించి ఓట్లు చిల్చాలని రాజకీయ నాయకులు, టీఆర్పీ రేటింగ్ పెంచుకుందామని మీడియా. ఒకవేళ తన అవసరం ఉంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీలోకి వస్తాడు, అది వాళ్ళ బాధ్యత కూడా. ఆ రోజున ఆయన గురించి సీఎం సీఎం అంటూ అరిచినా, నినాదాలు చేసినా ఒక అర్థం ఉంది. సినిమాలు తీసుకుంటూ హాయిగా తన పని తాను చూసుకునే జూనియర్ ఎన్టీఆర్కి కావాలని రాజకీయ రంగు పులమడం ఎందుకు? బాలకృష్ణ ఫ్లెక్సీని తీసేయించడంలో ఎలాంటి తప్పు లేదు. సభ్యతా సంస్కారం ఉన్నవాడు ఎవడైనా సరే అదే పని చేస్తాడు. అయినా టీడీపీ పార్టీ సభల్లోకి వెళ్ళి ప్రత్యేకించి ఎన్టీఆర్ సీఎం సీఎం అని అరవడం పార్టీ విధానాలకి నియమాలకి వ్యతిరేకం. కాబట్టి దాన్ని వాళ్ళు ఖండిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా నేను పార్టీలోకి వెళ్తున్నానో లేదంటే పార్టీలోకి వెళ్తుంటే తనని వ్యతిరేకిస్తున్నారనో ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే బాలకృష్ణ గారు ఆ ఫ్లెక్సీని తీసేయించడం ముమ్మాటికి తప్పే.
అలాంటిదేం లేదు కదా. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని వాళ్ళ తాత వర్ధంతికి ఆయన వెళ్తుంటే మధ్యలో వీళ్ళకేంటి జిలా? అదేమన్నా పెళ్ళా, బర్త్డే ఫంక్షనా, లేదంటే పెద్ద మనిషి ఫంక్షనా? స్వాగతం సుస్వాగతం అని వేయడానికి వాళ్ళు వేయడం, వీళ్ళు దాని గురించి విశ్లేషణలు చేయడం, చెప్పుతో కొట్టేవాళ్ళు లేక ఫ్లెక్సీ పీకినందుకు ఈ మీడియా వాళ్ళు చెవికొచ్చిన మేకల్లా అరుస్తున్నారే. గతంలో ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చినప్పుడు, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళంతా? రాను రాను మీడియాకి నిజాయితీ ఇసుమంతైనా లేకుండా పోతుంది. వాళ్ళ మధ్య ఎంత మాత్రం విభేదాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. దాని గురించి వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ వీళ్ళు మాత్రం ఇదే విషయాన్ని మళ్ళీ 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 మాట్లాడి చివరికి ఎన్టీఆర్ వర్ధంతి వచ్చేదాకా అరగదీస్తూనే ఉంటారు. అయినా వారసత్వం వేరు, రాజకీయాలు వేరు. వారసత్వం పేరుతో రాజకీయాలు ఎప్పటికీ నిలబడవు. సినిమా వాళ్ళందరూ సీఎంలు అయిపోలేరు. అలా అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్లు ఎన్నోసార్లు సీఎంలు అయ్యేవాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎలక్షన్స్లో కాళ్ళకి చక్రాలు కట్టుకొని మరి ఉత్తరాంధ్ర అంతా తిరిగినా ఒక సీటు కూడా టీడీపీ పార్టీ గెలవలేకపోయింది. 2014 ఎలక్షన్స్లో ఎన్టీఆర్ లేకపోయినా టీడీపీ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీ పార్టీలో ఒక కార్యకర్త, అలాగే నందమూరి ఫ్యామిలీలో ఒక కుటుంబ సభ్యుడు. అంతే. ఆయన్ని సీఎం చేసే ఆలోచన ప్రజలకి నిజంగా ఉంటే ఆయన్ని ఆపేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇప్పటికైతే ఆయనకి రాజకీయాల కంటే సినిమాలే బెస్ట్ చాయిస్. కాబట్టి ఓవరాల్గా చెప్పేది ఏంటంటే వాళ్ళ తాత, వాళ్ళ బాబాయ్, వాళ్ళ నాన్న, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టం. మధ్యలో మీకేంటి? ఎవరెంత ప్రయత్నం చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా టీడీపీ అభిమాని ఎప్పుడు టీడీపీ అభిమానే, నందమూరి అభిమాని ఎప్పుడు నందమూరి అభిమానే. ప్రతి నందమూరి అభిమాని టీడీపీకి అండగానే ఉంటాడు. అందులో ప్రత్యేకించి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణ ఇలా ఉండదు. కాబట్టి ఇలాంటి బోకు ఛానల్స్ అన్నింటినీ అవాయిడ్ చేస్తే మంచిది. ఈ విషయంలో బాలకృష్ణ గారు చేసింది 100 టైమ్స్ కాదు 10,000 టైమ్స్ కరెక్ట్. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.